వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం తాలూకా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి గారు, మా తాతగారు తాత నరసింహుల శెట్టి గారు ఎర్రగుంట్ల మండలం మంచి స్నేహితులు. మా తాతగారికి రాయలసీమలో అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో బంధువులు ఉన్నారు. ఎర్రగుంట్లలో మా చిన్న తాతగారు ఆ ఊరి మొత్తానికి ఆర్రవైసీల్లో మంచి డబ్బు గలవాడు, కోటేశ్వరుడు. మా తాతగారు ఈ ఆ ఊర్లో మా తాతగారి ఇంటి పక్కనే, పేర్ల శివారెడ్డి గారి ఇంటి పక్కనే దేవాలయం కట్టించారు. వేరే కులాలకి, వేరే కాపులకి అందరికీ పెళ్లిళ్ళకి ఇచ్చేవాళ్ళు. వంటశాల, పెద్ద వంటశాల కట్టించారు. అలాగే ఎలక్షన్లలో మా తాతగారు పేర్ల శివారెడ్డి తరపున మా తాతగారు ప్రచారం చేశారు. అప్పుడు నాకు ఊహ కూడా రాలేదు. నా చిట్టి చేతులతో కరపత్రం ఇచ్చా మా తాతగారిని గెలిపించండి అని. అలాగే పేర్ల శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే మా అన్నదమ్ముల గొడవల్లోనూ, లేకపోతే మా అమ్మగారి పనులను మేము విజయవాడ వచ్చేసాము. ఇప్పుడు కూడా మా తాతగారు, మా బాబాయి, మా తమ్ముడు మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా అప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు బీజేపీ పాంప్లెట్ని నా చేతిలో పెట్టారు, మా పెదనాన్నగారు కానీ మా తాతగారు కానీ. అప్పుడు నాకు వాళ్ళు అటు వెళ్ళంగానే బీజేపీ పాంప్లెట్ పక్కన పడేసి కాంగ్రెస్ని పట్టుకున్నా. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, జై ఇందిరాగాంధీ అని లారీల్లో ప్రచారం చేసుకునే వాళ్ళు. అప్పుడు పాంప్లెట్ పట్టుకున్నా. మొన్నటి వరకు 2014 వరకు బీజేపీ అధికారంలోకి రాలేదు. మా తాతగారు కానీ వాళ్ళందరూ బీజేపీని, ఈ పార్టీ మనది కాంగ్రెస్ పార్టీ మనది కాదు, బీజేపీనే మన పార్టీ అన్నారు. వాళ్ళు అలా వెళ్ళంగానే కరపత్రం నాకు తెలుసో తెలియకో వాళ్ళ బీజేపీ కరపత్రాన్ని పక్కన పడేసి కాంగ్రెస్ కరపత్రాన్ని పట్టుకున్నా. మొన్నటి వరకు 2012 వరకు, 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోకి ఉంది. 2014 నుండే బీజేపీ అధికారం ఉంది. సద్భావన దీక్షలోనే నేను, మా తాతగారు వాళ్ళు చెప్పినట్టు సద్భావన దీక్షలోనే బీజేపీకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చా. నా హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. టీడీపీ ఇక్కడ కూటమికి కూడా నేను బ్రహ్మాండంగా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చా. నా హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. ఎప్పుడైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్న 2 సంవత్సరాల క్రితమే నాకు తెలిసిపోతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వేకర్త తాతా సుబ్రహ్మణ్యం, మైపెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.